ఒక పెద్ద ఆయన ఇద్దరు కుమారులైతే వారిని కష్టపడి చదివించాడు. చాలా డబ్బులు వెచ్చించి తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇద్దరి కుమారుల ఉద్యోగాలు కాదు చదువుల కోసం ఖర్చు పెట్టాడు. మొత్తం మీద మంచి చదువులు చదివించాడు. చదివించిన తర్వాత ఇద్దరు కుమారులు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆ ఫైల్స్ పట్టుకొని ఉద్యోగాల కోసం అని చెప్పి తిరుగుతూ ఉంటే ఎక్కడా సరైన ఉద్యోగం రావట్లేదు. తిరిగి 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 విసికి ఆ పెద్ద కొడుకు వాళ్ళ నాన్నతో అన్నాడంట, నాన్న, ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి చదివించావు, తీరా మేము చదువుకొని ఉద్యోగానికి బయలుదేరే సమయానికి ఎవ్వరూ మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ముందు కొంచెం నడవాలి కదా జీవితం, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి మా ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతా ఉన్నాయి. మరి ఇంట్లో గడవాలి కదా, మేము ఏ పనికి పోకుండా ఇట్లా తిరిగితే మరి ఎట్లా నాన్న అని చెప్పి ఏదో ఒక పనికి వెళ్తాను, ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పి అంటే ఆ తండ్రి బాధపడ్డాడు. కారణం, ఇంత ఖర్చు పెట్టి చదివించింది ఈ చిన్న చిన్న ఉద్యోగాల కోసమేనని చెప్పి అప్పుడు దాకా వాళ్ళ ప్రయత్నాలకు వదిలేశాడు ఆ తండ్రి. తిరుగుతున్నారు కదా, వాళ్ళ లోకం తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ శక్తికి ఆ సమస్యను వదిలిపెట్టి తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఇద్దరు కుమారులు వచ్చి మొఖాలు నేల కానించి ఇక మా వల్ల ఏం కాదు, రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఏం దొరకలేదని పేతురు చెప్పినట్టు తండ్రితో చెప్తే ఆ తండ్రి చెప్పాడు, బాధపడద్దు నాయన, ఇప్పుడు దాకా మనం ప్రయత్నం చేసాం, ఈసారి కన్నీటితో ప్రయత్నం చేద్దాం, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తానని ఇలాగే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దైవజనులుగా మేము చేపించేటువంటి ప్రార్థనలు, ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఎవరికైతే వివాహాలు కావట్లేదో అట్లాగా చెప్పి ప్రార్థన చేపిస్తాం కదా, ఆ తండ్రి కూడా ఇలాగనే ప్రార్థనలో ఏకీభవించాడట. తనే చెప్పాడు ఇక్కడ నిలబడి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి, దేవా, ఇప్పుడు దాకా నా కుమారులే కష్టపడి ప్రయత్నాలు చేశారు కానీ ఏం దొరకలేదయ్యా, ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే నాకు కృప అనుగ్రహించని చెప్పి ఇలాగా ప్రార్థన చేశాడు. ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా సమయాన్ని కేటాయించుకొని కన్నీళ్లతో, పెద్ద వయసు కలిగిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దాకా ప్రయాస ఫలించలేదు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ కొడుకు సంతోషంతో వచ్చి చెప్పాడు, ఉద్యోగం వచ్చింది అని. తండ్రి సంతోషపడిపోయాడు, దేవా, నా ప్రార్థన ఆలకించావు, ఉన్నతమైన ఉద్యోగం దయచేయని నేను ప్రార్థన చేశాను, నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చావు, ఇంతకీ ఎక్కడరా బాబు, ఎక్కడయ్యా ఉద్యోగం అని అడిగితే ఆ సహోదరుడు చెప్పాడు, నాన్న, గతంలో మనం ప్రయత్నం చేసినప్పుడు ఏం దొరికితే ఏదో ఒకటి దొరికేది, మనం ప్రార్థించిన తర్వాత దేవుడు ఎలాంటి కార్యం చేశాడు తెలుసా, ఉద్యోగం ఇచ్చాడు, కానీ ఇక్కడ కాదు, అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. చిన్న కొడుకు వచ్చాడు, మరి నీ సంగతి ఏంటి నాయన, పెద్ద అబ్బాయి జీవితంలో దేవుడు కార్యం చేశాడు, అమెరికాలో ఉద్యోగం ఇచ్చాడట, మన ప్రార్థన ఆలకించి ఈ దేశంలో కాదు ఆ దేశంలో ఉద్యోగం ఇచ్చాడట, మరి నీ సంగతి ఏంటంటే చిన్న కుమారుడు కూడా వచ్చి, అన్న, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి సాక్ష్యం చెప్పాడట. దీనుల ప్రార్థనను దేవుడు ఆలకించేవాడు. ఆయన ప్రార్థన వినాలంటే అవతల ఉన్నవాడు గొప్ప అధికారో, ధన సంపన్నుడో, వేరే ఏం చూడు, దేవుని ఎదుటికి వచ్చేవాడు దేవుడు చూసేటప్పుడు ఎలా ఉండాలంటే దీన హృదయంతో ఉండాలి. రెండోది, ఇక నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా అని దీన హృదయంతో దేవుడిని మీద మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ సమస్య కొరకు ప్రార్థనలో పెట్టావో, ప్రభు పేరట చెప్తున్నాను, నువ్వు అడిగిన దానికంటే, రెండోది ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు.